ఈ 2 ఫోటోలో ఉన్న వ్యక్తులను చూసి వీళ్ళిద్దరూ ఒకడా కాదా కనుక్కొని చూద్దాం. యెస్. మీరు కనుక్కుంది కరెక్టే. 2 ఫోటోలో ఉంది ఒకే వ్యక్తి. కాకపోతే కొద్దిగా చూడడానికి డిఫరెంట్‌గా ఉన్నారు కదా! దానికి కారణం ఇతను చేయించుకున్న ఫేస్ సర్జరీ. బేసిక్‌గా ఇతని పేరేంటో తెలీదు. కానీ ఇతనికి 51 సంవత్సరాలు. ఇతను స్పెయిన్‌కి చెందినవాడు. ఒక ఫేస్ సర్జరీ కోసం స్పెయిన్ నుండి డైరెక్ట్‌గా చైనా వరకు వెళ్ళాడు. అండ్ ఇతనికి సర్జరీ చేసిన వ్యక్తి పేరు డాక్టర్ కిమ్. ఇతను టిక్‌టాక్‌లో చాలా ఫేమస్. డాక్టర్ కిమ్ తన టిక్‌టాక్ వీడియోస్‌లో తను సర్జరీ చేసిన పేషెంట్స్ ఫేసెస్ సర్జరీకి ముందు ఎలా ఉన్నాయి, సర్జరీ తర్వాత ఎలా ఉన్నాయి అని చెప్పి వీడియోస్ పెడతా ఉంటాడు. సర్జరీకి ముందు 70 ఏళ్ల ముసలామె, సర్జరీ తర్వాత 21 ఏళ్ల ఒక యంగ్ లేడీలా కనిపిస్తది. బేసిక్‌గా ఈ వీడియోస్‌కి జనాలు చాలా అట్రాక్ట్ అయ్యారు. ఇతని వీడియోస్ వైరల్ అయ్యాయి. అలాగే లక్షల్లో అండ్ మిలియన్స్‌లో వ్యూస్ కూడా ఉన్నాయి. బేసిక్‌గా ఇతని టిక్‌టాక్ హ్యాండిల్ కూడా లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఆ తర్వాత ఇతని టిక్‌టాక్ వీడియోస్ చూసి చాలా మంది ఇతని దగ్గర సర్జరీ చేయించుకోవాలని చెప్పి ఇతని వాట్సాప్ అకౌంట్‌లో జాయిన్ అయ్యారు కూడా. ఈ డాక్టర్ సర్జరీ చేసిన కొంతమంది ఫేసెస్ చూడండి మీరు. మీకైతే ఏమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నాకేమనిపిస్తుందంటే ఎవరో వీళ్ళ మొహం మీద నుంచి చర్మాన్ని తీసి ఆ తర్వాత ఐరన్ బాక్స్‌తో ఐరన్ చేసి మళ్ళీ అతికించినట్టుంది కదా! ఎందుకంటే మీరు జాగ్రత్తగా గమనించండి వీళ్ళ మొహం మీద ఒక్క ముడత కూడా లేదు. కనీసం కనురెప్పల మీద కూడా ముడతలు లేవు. బేసిక్‌గా మనుషుల్లో వయసు పెరిగే కొద్దీ చర్మం పలచబడతా ఉంటది. ఆ తర్వాత చర్మం సాగి మనకు ముడతలు అనేవి వస్తాయి. ఆ ముడతల వల్లనే మనుషులు ముసలి వాళ్ళ కనిపిస్తారు. సో ఈ డాక్టర్ ఏం చేశాడంటే ఎక్కడైతే చర్మం మీద బాగా ముడతలు ఉంటాయో అక్కడ చర్మాన్ని కట్ చేసి ముడతలు లేకుండా మిగతా చర్మంతో కప్పేస్తాడు. ఈ సర్జరీ వల్ల మొహం మీద ఎక్కడ మీకు ముడతలు కనిపించవు. కానీ దీనికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. మీరు ఒకవేళ కొంతమంది యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ ని గమనించి ఉంటే వాళ్ళు నవ్వినప్పుడు వాళ్ళ మూతి మాత్రమే కదులుతుంది కానీ చెంపల మీద బుగ్గల మీద ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఉండదు. దానికి కారణం ఏంటంటే ఈ మధ్య చాలా మంది సెలబ్రిటీస్ వాళ్ళ ఫేస్ మీద జా లైన్ కి అలాగే లిప్స్ కి సర్జరీస్ చేయించుకుంటున్నారు. దాని సైడ్ ఎఫెక్ట్ వల్లనే వాళ్ళు నవ్వినప్పుడు కానివ్వండి లేదా వాళ్ళు అరిచినప్పుడు కానివ్వండి వాళ్ళ చెంపల మీద బుగ్గల మీద ఎలాంటి ఎక్స్ప్రెషన్ రాదు. బేసిక్ గా ఇది ఫేస్ సర్జరీకి ఉండే వన్ ఆఫ్ ది సైడ్ ఎఫెక్ట్. సో కేవలం జా లైన్ సర్జరీ చేయించుకుంటేనే అంత పెద్ద సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. కానీ వీళ్ళు కంప్లీట్ ఫేస్ సర్జరీ చేయించుకున్నారు. సో వీళ్ళ సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో తెలుసా? సో వీళ్ళు ఇంకా లైఫ్ లో ఏడ్చినప్పుడు, నవ్వినప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేదా కనీసం కనురెప్పలు కొట్టినప్పుడు కూడా ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఫేస్ చూపించదు. బికాస్ వీళ్ళ ఫేస్ స్ట్రెచ్ అవ్వడానికి అసలు వీళ్ళ ఫేస్ మీద స్కిన్నే సరిగ్గా లేదు. ఎక్స్ట్రా స్కిన్ అంతా డాక్టర్ కోసేయడం వల్ల ఫేస్ లోని ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది వీళ్ళు కోల్పోయారు. చూడటానికి నున్నగా కనిపిస్తారు కానీ వీళ్ళ మొహం మీద ఎలాంటి ఎక్స్ప్రెషన్ కూడా పలకదు. ఇప్పుడు ఈ స్టోరీలో ఒక షాకింగ్ మ్యాటర్ ఏంటో చెప్పాలా? ఈ డాక్టర్ కిమ్ ఎవరైతే వీళ్ళందరికీ ఫేస్ సర్జరీ చేస్తున్నాడో రియల్ లైఫ్ లో డాక్టర్ కిమ్ అనే వ్యక్తి అసలు లేనే లేడు. మరి వీళ్ళందరికీ సర్జరీ చేసిన డాక్టర్ ఎవరు? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసుకోవాలంటే ఈ సర్జరీకి ముందు జరిగే ఒక ప్రాసెస్ గురించి మీరు తెలుసుకోవాలి. బేసిక్ గా ఈ టిక్ టాక్ వీడియోస్ చూసి ఎవరైతే బాగా ఇన్స్పైర్ అవుతారో, ఎవరైతే బాగా అట్రాక్ట్ అవుతారో వాళ్ళు కూడా ఫేస్ సర్జరీ చేయించుకోవాలనుకుంటారు. సో బేసిక్ గా ఎవరికైతే ఈ ఫేస్ సర్జరీ చేయించుకోవాలని ఉంటుందో వాళ్ళు ఈ టిక్ టాక్ హ్యాండిల్ లో ఉండే ఒక వాట్సాప్ లింక్ ని యూజ్ చేసి ఆ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవుతారు. ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయిన తర్వాత ఈ గ్రూప్ లోంచి ఒక డాక్టర్ జాయిన్ అయిన వ్యక్తికి పర్సనల్ గా మెసేజ్ చేస్తాడు. మీకు సర్జరీ చేయబోయే డాక్టర్ ని నేనే, మీకు సంబంధించిన విషయాలని నేనే కేర్ తీసుకుంటాను, నేను కిమ్ లాగా ఒక సర్జరీ స్పెషలిస్ట్ అని చెప్పి తన టిక్ టాక్ అకౌంట్ హ్యాండిల్ ని షేర్ చేస్తాడు. సో ఆబ్వియస్లీ జనాలు అతని టిక్ టాక్ అకౌంట్ కి వెళ్తారు. అక్కడ కూడా ఎలాగైతే కిమ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీడియోస్ ఉంటాయో కొత్త డాక్టర్ అకౌంట్ లో కూడా బిఫోర్ అండ్ ఆఫ్టర్ సర్జరీ వీడియోస్ ఉంటాయి. సో ఈ డాక్టర్ తో సర్జరీ చేయించుకోవడానికి జనాలు సిద్ధమైపోతారు. బట్ చైనాకి వెళ్ళిన తర్వాత అక్కడ మరొక డాక్టర్ వీళ్ళకి పరిచయం అవుతాడు. అప్పటి వరకు వీళ్ళతో ఫాలో అప్ అవుతున్న డాక్టర్ కి సడన్ ఫ్యామిలీ ఎమర్జెన్సీ రావడం వల్ల తను వెళ్ళిపోవాల్సి వచ్చిందని, అందుకే మీకోసం సర్జరీ చేయడానికి నేను వచ్చాను, నేను కూడా సర్జన్ స్పెషలిస్ట్ అని చెప్పి ఇంకో కొత్త డాక్టర్ పరిచయం అవుతాడు. ఇప్పుడు సర్జరీ చేయడానికి వచ్చిన ఈ కొత్త డాక్టర్ పేరు లీ ఫెంగ్. ఇంటర్నెట్ లో ఎక్కడ వెతికినా మీకు ఇతని పేరు కానివ్వండి, ఫోటో కానివ్వండి దొరకదు. ఎందుకంటే ఇతను కావాలని ఇంటర్నెట్ నుంచి దాక్కుంటున్నాడు. దానికి కారణం ఉంది. అదేంటంటే ఇప్పటివరకు జరిగిన ప్రతి సర్జరీ చేసింది లీ ఫెంగ్ అనే డాక్టరే. డాక్టర్ కిమ్ కానివ్వండి, ఇంకో డాక్టర్ కానివ్వండి వీళ్ళెవరు నిజం కాదు. సో ఈ లీ ఫెంగ్ టిక్ టాక్స్ లో అలాగే వాట్సాప్స్ లో డిఫరెంట్ డాక్టర్ల పేర్లతో ఒక ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి వాళ్ళని చైనా వరకు వచ్చేలా చేస్తున్నాడు. ఆ తర్వాత వీళ్లకు డాక్టర్ లీ ఫెంగ్ మాత్రమే సర్జరీస్ చేస్తున్నాడు. బేసిక్ గా ఇలాంటి సర్జరీస్ చేయడము చైనాలో నేరం. అందుకనే ఈ డాక్టర్ తన పేరుతో కాకుండా వేరే పేర్లతో జనాలని చైనాకి రప్పించి ఆ తర్వాత ఈ డాక్టర్ వాళ్ళకి సర్జరీస్ చేస్తున్నాడు. ఇక జనాలు ఎక్కువగా ఈ డాక్టర్స్ కి అట్రాక్ట్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ డాక్టర్ తీసుకునే ఫీజు చాలా తక్కువ. కేవలం $5,000 కే ఇతను ఫేస్ సర్జరీ చేస్తున్నాడు. $5,000 అంటే 5 లక్షలు. అది పెద్ద అమౌంట్ అని మీరు అనుకోవచ్చు. కానీ ఒక ఫేస్ సర్జరీకి అంటే కేవలం ఒక మూతి సర్జరీ చేయడానికి డాక్టర్లు 25 లక్షల నుంచి 60 లక్షల వరకు తీసుకుంటారు. వీళ్ళందరూ ప్రొఫెషనల్ డాక్టర్స్. సో 5 లక్షలకే ఇతను కంప్లీట్ ఫేస్ సర్జరీ చేస్తున్నాడు కనుక జనాలు ఎక్కడెక్కడ నుండో ఫ్లైట్స్ వేసుకొని మరీ చైనాకి వస్తున్నారు. అండ్ తక్కువ ధరలో ఈ డాక్టర్ చేత సర్జరీస్ చేయించుకుంటున్నారు. మన అదృష్టం ఏంటంటే ఈ డాక్టర్ టిక్ టాక్ లో పుట్టడానికి ముందే ఇండియాలో టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది. అండ్ ఈ డాక్టర్ కి సంబంధించిన ఏ వీడియో కూడా ఇండియాలో ఫేమస్ అవ్వలేదు. లేకపోతే పక్కనే ఉన్న కంట్రీ కనుక చాలా మంది ఇండియన్స్ ఇప్పటికే వెళ్ళి సర్జరీస్ చేయించుకునే వాళ్ళు. సో ఒక రకంగా టిక్ టాక్ బ్యాన్ చేయడం ఇండియాకి కలిసి వచ్చిందని చెప్పొచ్చు. సో అది గైస్ అందంగా కనిపించిన అత్యాశతో చాలా మంది వాళ్ళ లైఫ్ ని స్పాయిల్ చేసుకున్నారు.
బట్ నిజమైన అందానికి డెఫినేషన్ మాత్రం ఇంతవరకు ఎవరికీ తెలియదు. ఒకవేళ మీకు అందానికి డెఫినేషన్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.